పడగొట్టినోడు ఊళ్ళో లేరే గురిగారు వీళ్ళు ఊళ్ళో కావాలి అన్ని మార్కింగ్లు పెట్టారు. అవి ఏం చేస్తున్నారండి? పేపర్ మిల్ గోడ ఏం చేశారు మీరే? ఎక్కడ ప్లేస్ లేదు, ఇక్కడే ఉంటారు. మీ కలెక్టర్ ఆఫీస్ సబ్ కలెక్టర్ ఆఫీస్లోనే ఉంటారు. భోజనాలు ఇక్కడే అప్లై చేస్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు. మీ ఇష్టం ఏం చేసుకోండి కేసులు ఎట్టుకుంటారు, జైల్లో పెట్టుకుంటారు. ఆయన కూడా అర్థం చేసుకున్నాడు సిచ్యువేషన్. అర్థం చేసుకుని ఆయన ఉంటే చెప్పాడు. ఆ పక్కనే బందిరి మహాదేవుడి సత్రానికి సంబంధించింది 2 ఎకరాల భూమి ఉంది. ఆయన చెప్పాడు నన్ను చూసి, రెడ్డి ఆ భూమి ఆ రోజుల్లో ఎంత 40 లక్షల ఎకరం. ఆ 2 ఎకరాలు నేను వెల్ఫేర్ ఫండ్స్ నుంచి కొనేస్తాను, అందరికీ ఇల్లు కట్టించి ఇచ్చేస్తాను. నమ్ముతా ఉన్నాను. వెళ్ళిపోయాడు. 40 రోజులు 3 రోజులు పిఎంకే సౌత్కి డబ్బు కట్టేసాడు. వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ఫండ్ 2 ఎకరాలు తీసేసుకున్నాడు. అక్కడ రాజమండ్రి నగరంలో రాజా థియేటర్ ఏరియాలో సారంగధరపేట నుంచి సిటీఆర్ వరకు కూడా కుంత రోడ్డు అని ఒక 80 అడుగుల రోడ్డు ఉండేది. ఒక 50-60 సంవత్సరాల క్రితమే ఆ రోడ్లో చాలామంది పేదవారు, ఇల్లు లేని వారు అందరూ కూడా అటు ఇల్లు కట్టుకుని ఆ తర్వాత స్లోగా ఆ ఇల్లుల్ని ఇంటి పన్ను వేయటం వల్ల, కరెంటు కనెక్షన్ ఇవ్వటం వల్ల, అలాగే వాటర్ కనెక్షన్ రావటం వల్ల మరి బిల్డింగ్లాగా కూడా కట్టుకోవడం జరిగింది. కొంతమంది పెంకిటిల్లులా కట్టుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పారు, ఒకసారి మీకు ఇంటి పన్ను పడిపోయింది, కుళాయి వచ్చింది, కరెంట్ వచ్చింది కాబట్టి మీరు ఎలా కట్టుకున్నా పర్లేదని చెప్పి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 30 సంవత్సరాల క్రితం ఏసీరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండగా ఇందిరానగర్ అని చెప్పి పేపర్ మిల్లు సెన్ క్వార్టర్స్ దగ్గర ఒక గుడిసెలు వేసేసుకుని, ఒక పెద్ద ఏరియాలో గుడిసెలు వేసుకుని ఉండేవారు. టౌన్ ప్లానింగ్కి వెళ్ళి దాని తాలూకు డీటెయిల్స్ ఏంటి, ఫైల్స్ ఏంటి అని తీయమంటే అప్పుడే ఈ ఇందిరా సత్యనగర్ అని చెప్పి ఇక్కడ పొంత రోడ్డు ఫైల్ తీసి నాకు ఇచ్చారు. అది ఇందిరానగర్ అయ్యా, నేను అడిగింది ఇందిరా సత్యనగర్ కాదు అని అంటే, లేదండి ఇది కూడా అదే ప్రాబ్లం అని చెప్పారు. చెబితే అప్పుడు ఇందిరా సత్యనగర్ కొంత ఏంటని స్టడీ చేస్తే అప్పుడు ఇక్కడ మన రమణ గారు అని పేపర్ మిల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయన తీసుకుని స్కూటర్ మీద చివరి సారంగధరపేట దగ్గర నుంచి సిటీఆర్ఏ దగ్గర దాకా వెళ్ళి ఏంటని చూస్తే చాలా చోట్ల ఆల్రెడీ అవుట్ సైడ్స్ ఏరియా ఉన్న వాళ్ళంతా కొంతమంది ఈ 80 అడుగుల పొంతులో కొంత ఆక్యుపై చేశారు. పేదవాళ్ళు కొంతమంది ఆడ ఇల్లులు కట్టుకుని పెంకిటిల్లు లేదా చిన్న డాబా ఏదో పాకో వేసుకుని కాపురం ఉంటున్నారు. అప్పటి నుంచి కూడా చాలాసార్లు మరి వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఎక్కడో చోట మాకు ఇళ్ళు ఇవ్వండి, ఇళ్ళ స్థలాలు ఇవ్వండి, అక్కడికి వెళ్ళిపోతామని అడిగితే వీళ్ళు సరిగా ప్రభుత్వంలో ఉన్న ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు, సరిగా దీని మీద యాక్షన్ తీసుకోలేదు. అప్పుడు ఇందిరానగర్ ఏదైతే నేను అక్కడ పోరాటం చేశానో 40 సార్లు మున్సిపల్ ఆఫీస్ దగ్గర, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాను నేను. అవన్నీ చిన్న గుడిసెలు రాత్రి 8 మీటింగ్ ఎట్టేవాడిని. ఒక లాంతర్ రోడ్డు పెట్టుకుని, ఓ టార్చ్ రోడ్డు పెట్టుకుని అలా గుడిసెల మధ్య ఖాళీ స్థలం ఉండేది, అక్కడ తీసుకెళ్ళేవారు. వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ వేసి వాళ్ళందరికీ పోరాటం చేస్తే అక్కడ ఒక కాలనీ, బ్రహ్మాండమైనటువంటి కాలనీ తయారైంది. ఈవేళ ఇందిరానగర్ మీరు ఎవరైనా వెళ్ళి చూడండి, అక్కడ మన దానవాయిపేట, ప్రకాష్ నగర్ కంటే కూడా బాగుంటాయి అక్కడ బిల్డింగ్లు కానీ, ఇల్లు కానీ, రోడ్లు కానీ. ఆ రకంగా తయారైంది. అదే టైంలో వీళ్ళు కూడా మీరు అందరూ కలిసి రండి, ఇది సర్వే చేయించి 80 అడుగుల రోడ్లు ఇది 40 అడుగులుగా దీన్ని విడగొట్టి మిగతా 40 అడుగుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు ఇప్పించడం అది కూడా ఏర్పాటు చేస్తామంటే అప్పుడున్న కారణాల్లో మరి రాజకీయంగా అయితే ఏదైతే వాళ్ళెవరు మనతో కలిసి రాకపోతే ఇంక అప్పటి నుంచి అలాగే ఉంటున్నారు. చాలామంది రామ్మోహన్ కూడా ఈ ఏరియాకి ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు. తర్వాత అందరూ వడ్డీ వీరభద్ర కొన్నాళ్ళు, లేకపోతే ఈ తర్వాత వచ్చిన తర్వాత ఈ రూరల్ ఇదంతా
సిటీలో కలిపారు. సిటీలో కలిపిన తర్వాత ప్రతి ఒడు కూడా అది చేసేస్తాను ఇది చేసేస్తానంటే రాఘుడికి మొన్న మార్గాని భరత్ గారు కూడా ఇక్కడ తీసేస్తున్నారంటే దాని మీద నేను ఏదో అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. అతను ఏం చేయలేకపోయాడు. ఒక ఆవిడ బీజేపీ నాయకురాలు, పెద్ద నాయకురాలు, మీ అందరికీ కూడా పక్క ఇల్లు ఇప్పించేస్తాను, ఫ్లాట్లు పట్టాలు ఇప్పించేస్తానని చెప్పి వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఏంటమ్మా అంటే ఎందుకు ఇచ్చారమ్మా అంటే ఇచ్చేసారు అంతే, ఆవిడ ఏదో చేసేస్తానంతే పెద్ద నాయకురాలు అని చెప్పి వీళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు. ఈ రకంగా మరి రకరకాలుగా వీళ్ళు హింసిస్తారు. అటు ప్రభుత్వం అయితే కానీ అన్ని రకాలుగానే కూడా ఇటు పదవులు చేసిన వాళ్ళు కానివ్వండి, పెద్దలని చెప్పుకుని నాయకులని చెప్పుకునే వాళ్ళు కానీ వీళ్ళ వీక్నెస్ కనిపెట్టి వీళ్ళ దగ్గర డబ్బులు లాగేసేసి వీళ్ళని చాలా నానా రకాలుగా ఇబ్బందులు పాలు చేయడం జరిగింది. ఇది చాలా దారుణం. వీళ్ళకి ఇప్పుడు స్థలం వీళ్ళు కాదు, గవర్నమెంట్ స్థలం పొంత. వీళ్ళకి ఇంటి పన్ను ఎందుకు వేశారు, మీరు కుళాయి ఎందుకు వేశారు, కరెంటు బిల్లు ఎందుకు ఇచ్చారు? బుద్ధి లేదు అసలు. ఈ ప్రభుత్వాధికారులకి డబ్బులు దెబ్బసి ఇచ్చారా, ఏం చేసి ఇచ్చారు మీరు? ఈ రకంగా మీరు వాళ్ళకి కాదన్నప్పుడు అమ్మ మీరు కాదు, మీకు ఇల్లు రాదు, ఇక్కడ ఉండడం కాదు, మిమ్మల్ని అందరూ షిఫ్ట్ చేయాలనేది ఏదో ప్రపోజల్ చెప్పాలి తప్ప వీళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుని కరెంట్ వేస్తారు, ఇంటి పన్ను వేస్తారు, కుళాయి వేస్తారు, అన్నీ వేస్తారు. అన్నీ కట్టిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు, ఇల్లు మనదే సొంతం, అన్నీ కట్టిస్తాం కదా, అంతా మనకి వేస్తారు కదా అని చెప్పి వీళ్ళు ఆలోచన చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మన తెల్లవారుజామున 5 గంటలకు వచ్చేసి సడన్గా జేసీబీ కొట్టేయారు. అర్థం బద్దం ఉండాలి. అసలు ఏం చేస్తున్నారు అసలు ఈ రాజమండ్రిలో? మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. అసలు బుర్ర తక్కువ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ రాజమండ్రిలో ప్రభుత్వాధికారులుగా చేస్తున్నారా ఏంటి అని కూడా డౌట్ కలుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఎవరో పనికిరానటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి స్క్రాప్లు వేసేవారు, అలాగే దొంగతనాలు చేసే వాళ్ళందరూ తీసుకెళ్ళి అండమాను జైలు వేసేవారు. అలాగా ఎక్కడ పనికిరాని స్క్రాప్ అందరిని తీసుకొచ్చి బాగా డబ్బులు లాక్కుంటే పుష్కరాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఇక్కడ వేస్తున్నారని చెప్పి అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఏంటంటే దీనికి తక్షణం పరిష్కారం చేయాలంటే మీరు ఈ 80 అడుగుల పొద్దున ఫస్ట్ సర్వే చేయండి. 80 అడుగులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది. ఇక్కడ ఇల్లులు కట్టుకుని ఉన్న వాళ్ళు నాకు తెలిసి 30 అడుగులు, మ్యాక్సిమం 30 అడుగులు 20 అడుగులే. మిగతా దాంట్లో ఆ పక్క ఉన్న హౌస్ ఓనర్స్, ఈ పక్క ఉన్న హౌస్ ఓనర్స్ ఆడు 20 అడుగులు ఆక్యుపై చేస్తారు, ఈడు 20 అడుగులు ఆక్యుపై చేస్తారు, వాళ్ళు ఆక్యుపై చేస్తారు. ఇప్పుడు వాళ్ళు నిజంగా అటు ఇటు ఆక్యుపై చేసి బిల్డింగ్లు కట్టేసి వాళ్ళ ఏంటి పరిస్థితి? వాళ్ళ దగ్గర మరి ఏ యాక్షన్ తీసుకోకుండా ఏదో పూరి గుడిసెలు వేసుకుని కాపర్ ఉంటున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ మీరు 80 అడుగుల రోడ్డు సర్వే చేయండి, చేసి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో చూడండి. ఆ తర్వాత వీళ్ళు ఎవరెవరైతే ఇక్కడ పాకలు గుడిసెలు చిన్న చిన్న డాబాయిలు వేసుకున్నారో వాళ్ళందరూ సర్వే చేసి ఎంఆర్ఓని పంపించి లిస్టు తయారు చేయండి. తయారు చేసి ఈ రోడ్డు 80 అడుగుల రోడ్డు 40 అడుగుల రోడ్డు చేయడం వల్ల మిగతా 40 అడుగులు మిగులుతుంది. ఆ 40 అడుగుల్లో వీళ్ళందరికీ ఇల్లు సరిపోగా ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఇల్లు ఇవ్వచ్చు. అటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అది చేయకుండా ఎవడిగాడు ఇక్కడ డబ్బులు లాగేద్దాం, వీళ్ళ దగ్గర వీక్నెస్ అని మొన్నటిగా కూడా మరి ఆ నాయకురాలు పేరు చెప్తే ఏడుతుంది. ఎందుకంటే నేను గట్టిగా ఫోన్ చేసి లెఫ్ట్ హ్యాండ్ రైడ్ ఇచ్చింది, తప్పమ్మ నీకు బీజేపీ పెద్ద లీడర్ అమ్మాయి. ఏంటంటే తక్షణం 80 అడుగుల రోడ్డు సర్వే చేయించండి, మార్కింగ్ చేయండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిందో చేసి వాళ్ళకి ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40 అడుగుల రోడ్డు ఎడదీసేసి మిగతా 40 అడుగుల్లో వీళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వండి. ఇచ్చినట్లయితే బాబు మీరు చెప్పినప్పుడు మీరు రాలేదు. 30 ఏళ్ళ క్రితం చెప్పాను నేను, 30 ఏళ్ళ క్రితం చెప్పాను నేను. నువ్వు చెప్పాము. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది చాలా అన్యాయం. మరి దీని మీద సమాధానం చెప్పవలసిన బాధ్యత మన రాజమండ్రి మన ఆర్డీఓ గారికి ఉంది. ఎల్లుండ ఉదయం 10:30కే వీళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ తోటి పిల్లల్ని తీసుకుని సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తారు. సబ్ కలెక్టర్ గారు వీళ్ళకి సరైన న్యాయం చేసిన వరకు కూడా అక్కడే కూర్చుని ఉంటారు. పొద్దునైనా మధ్యాహ్నం భోజనాలు అక్కడే చేస్తారు, అక్కడే కూర్చుని ఉంటారు. కాబట్టి దానికి సరైన న్యాయం చేయవలసిన బాధ్యత సబ్ కలెక్టర్ ఉంది. రెవెన్యూ పొందుతుంది కాబట్టి సబ్ కలెక్టర్కి సమాధానం చెప్పాలి. కాబట్టి సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వీళ్ళందరూ కూడా వస్తే అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసు 18వ తారీఖు సబ్ కలెక్టర్ ఆఫీసు దిగ్బంధం ఉంటుందండి. నేను గత 65 ఏళ్ళండి నా వయసు.
నేను ఇక్కడ 14 ఏటని పెళ్ళయి వచ్చానండి. నాకు 3 తరాలండి ఇక్కడ. మేము ఇక్కడ 110 అడుగులు ఒక చోట ఉంది, ఒక చోట 80 ఉంది. ఇలా ఉన్న దాంట్లో లెఫ్ట్ అండ్ రైట్ ఆక్రమించింది ఎక్కువ, పాకల్లో వాళ్ళు ఆక్రమించింది తక్కువ. కాకపోతే వాళ్ళు కోర్టులో అలా నడుపుతున్నారు. మా దగ్గర మోసపుచ్చి కొంతమంది వ్యక్తులు డబ్బు తినేసి మాకు ఇప్పిస్తామని ఇంతవరకు ఇప్పించలేదండి. కొంతమంది నాయకులు ఎక్కడో చూపిస్తామన్నవే కానీ ప్రత్యక్షంగా ఇప్పటికొచ్చి చూపించింది లేదు. ఆవిడొచ్చి టెంట్లేసి రకరకాలుగా డబ్బులు వసూలు చేసేసి మీ దిక్కున్న చోట చెప్పుకోండి, నాయకులకి ఎవరేం చేస్తారో చూస్తాను అని చివరికి ఎటువంటిది మాకు చేయలేదు. ఏమండి ఇలా అయిపోయిన తర్వాత దగ్గర ఆవిడకి ఒక 4 లక్షలు ఎంతో ఇచ్చారండి ఆవిడండి. ఇప్పుడు ఏంటంటే అండి మాకు ప్రత్యక్షంగా ఏమీ చూపించకుండా అర్ధరాత్రి వచ్చి ఇల్లు కొట్టేసే పరిస్థితి రేపు 23కి వాయిదా ఉందటండి. ఇంకా ఆవిడని ఎవరు అడగలేదండి. ఆవిడ అప్పుడు అడిగితేనే మీరు ఎక్కడ దిక్కున్న వాళ్ళ చోట చెప్పుకోండి, మేము ఏం చేసినా పర్వాలేదు, నేను తగిన పని చేస్తాను మీరు అడిగారు అని అందరినీ భయభ్రాంతులు చేసిందండి. ఇప్పుడైతే ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ఎవరు కానీ ఏ రాజకీయ నాయకులు ఒక్కళ్ళు కూడా మాకు కనపడలేదండి. ఇప్పుడు ఇది మేము డెవలప్ చేయడం కోసం మమ్మల్ని ఉంచారండి. ఇంతకాలం ఇక్కడ పన్నులు కట్టించుకున్నారు, కరెంటు బిల్లులు కట్టించుకున్నారండి. ఇవన్నీ ఎందుకండి మేము ఉండకూడదు అన్నప్పుడు ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ కొలిసి మాకు రోడ్డు తీసుకుని మాకు ఇక్కడే ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నామండి. మాకు ఇక్కడ ఇప్పుడు 110 ఇళ్ళు అండి. 110 ఇళ్లలో ఆధార్ డేటా తీస్తే ఎంతమంది కొన్నాయో లేవో చూసి నెలలేని నిరుపేదలకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడేది